40% ఓట్ బ్యాంక్ ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని చూస్తున్నాయి. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఏపీ అనేది ఒక స్థిరమైన రాజధాని కట్టుకోలేకపోయింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని అన్నారు, ఈయన ఇంకో రాజధాని అన్నారు. చూస్తా 10 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇప్పుడు ఆయన 40% ఓట్ బ్యాంక్ షేర్తో ఆయన ఉన్నాడు. ఒకసారి ఇప్పుడు ఈ హెల్త్ పరంగా చంద్రబాబు నాయుడు గారిని చూసినట్లయితే ఈ 5 ఇయర్స్ చాలా యాక్యురేట్గా పనిచేస్తారు. అప్పటికి 73 అనుకుంటా 78 రీచ్ అవుతాడు ఆయన ఏజ్ అయిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు 5 ఇయర్స్ ఆయనకు గవర్నమెంట్ ఇచ్చారు, 5 ఇయర్స్ ఈయనకి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇది కొత్త గవర్నమెంట్ లాగా అయిపోయింది. రానున్న రోజుల్లో టీడీపీ కూడా మళ్ళీ అదే స్థాయిలో నిలబెట్టుకొని కంటిన్యూ చేసే గవర్నమెంట్ లాగా చూడొచ్చా మనము? ఈ సూపర్ 6ని కానీ లేకపోతే ప్రధానంగా మేనిఫెస్టోని కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏపీలో చూసినట్లయితే ఏ రకంగా దీన్ని చూడవచ్చు ఈ పార్టీల విషయాలైతే? మనం ఎవాల్వ్ అయిందేంటి, రాజుల కాలం నుంచి ఎవాల్వ్ అయ్యాం. ఇది కరెక్ట్ కాదు, ఒక సింగిల్ ఫ్యామిలీ వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు అనేది కరెక్ట్ కాదు అని స్లోగా రకరకాల ప్యాటర్న్స్లో ఇవాల్వ్ అయ్యి మనం ఒక డెమోక్రటిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నాం. అంటే పీపుల్ ఒకరు ఎలక్ట్ చేసి ఇది అని చెప్పి వాళ్ళ పాలసీస్ బాగుంటే వాళ్ళని ఎలక్ట్ చేసుకుందాం, వాళ్ళు లేకపోతే దించేద్దామని. ఎప్పుడైతే మళ్ళీ స్టిల్ డెమోక్రటిక్లో సింగిల్ లీడర్ కాన్సెప్ట్ ఎమోషనల్గా ఒకరికే ఉండాలి అనేది ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు ముందుకెళ్తుంది, వెనక్కి వస్తే వెనక్కి వద్దంటే వాళ్ళు రేపొద్దున ఏదైనా అయితే మళ్ళీ అదే దెబ్బతింటుంది. అలా కాకుండా దాన్ని డైవర్సిఫైడ్గానే ఉంటే, అంటే ప్రతి విలేజ్ వారీగా తీసుకునే డిసిషన్స్ మీరు ఇక్కడ కేటాయించారు 30 లక్షలు మీ గ్రామానికి కేటాయించారు, లేకపోతే ₹1 కేటాయించారు. అదే ₹1 వీళ్ళు కేటాయిస్తున్నారు, బట్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేసేస్తారు. అదే ₹1 మీరు ఈ పాలసీ ఈ విధంగా క్రియేట్ చేశారనుకోండి, రేపు పొద్దున పైన పర్సన్స్ మారినా కానీ ఈ గ్రామంలో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మొత్తం కూడా వద్దు పని మధ్యలో పోతే పూర్తిగా అలా వద్దు. 30 లక్షలు మీరు అకౌంట్లో వేయండి, పెన్షన్లోనూ ఇంకోటేనో వాళ్ళని ట్రూగా ఐడెంటిఫై చేసి 70 లక్షలు మీరు ప్రాపర్గా ఇస్తే ఆ కమిటీ ప్రాపర్గా మీరు ఆ స్ట్రక్చర్ వేయగలిగితే ఒక ఇంట్లో ఒక ఇంటికి వాటర్ కావాల్సి వస్తుంది, మంచి వాటర్. ఇంకొక ఊరికి శ్మశానం కావాల్సి వస్తుంది. ప్రతి ఊరికి జనరలైజ్ స్టేట్మెంట్ ఉంటుంది కదా. ఒక ఊర్లో కాలువలు ఉండవు, ఒక ఊర్లో మీరేం చేస్తున్నారు, జనరలైజ్డ్గా మేము అందరికి పెన్షన్స్ ఇచ్చేస్తాం, జనరలైజ్డ్గా అమ్మఒడి ఇచ్చేస్తాం, జనరల్గా అందరికి బస్సు ఫ్రీ ఇచ్చేస్తాం అంటారు. ఒక ఊర్లో బస్సు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక ఊరు మెయిన్ రోడ్డు గుండా వెళ్తా ఉంటుంది, దానికి రోడ్డే ఉండదు. ఒక ఊర్లో బస్సు అవసరం లేదు, ఎందుకంటే ఆటోలు తిరుగుతుంటాయి. అన్ని ఊర్లకి బస్సులు వేస్తాం, అన్ని ఊర్లకి వాళ్ళకి అవసరం లేదు. మీరు వాళ్ళకి ఆ స్ట్రక్చర్ని ఏర్పరచండి. ప్రజల చేతికి ఇస్తే డబ్బులు తినేస్తారు మళ్ళీ లేటర్ అనుకోండి. అక్కడ కాకుండా స్ట్రక్చర్ని ఏర్పరచండి. అప్పుడు అమరావతి ఒకటే కాదు కదా, అప్పుడు ప్రతి ఊరు డెవలప్ అవుతుంది. స్టిల్ అమరావతి డెవలప్ అయినా రాప్తాడులో ఎందుకు వేస్తారు? ధర్మవరం డబ్బులు అమరావతిని చూసేయరు కదా, లేదా శ్రీకాకుళంలో ఇచ్చాపురంలో చూసేయరు కదా. ఆబ్వియస్గా ఇచ్చాపురంలో ఉన్నటువంటి వాడికి పురుషోత్తమపురం అని మన బార్డర్ ఉంటుంది. వాళ్ళకు ఇప్పటికీ బావుల్లో వెళ్ళి రోజు వాటర్ తెచ్చుకుంటారు. శ్రీకాకుళంలో పురుషులు లేని పురుషోత్తపురం లాగా ఉంటుంది. మేము అదే చెప్పాము దానికి. అంటే అందరికి రోజు వాటర్ తీసుకొచ్చి దానిలో కావాల్సిన ఒక బావి దగ్గరికి అందరూ వెళ్తారు. సో ఇలాంటి పొజిషన్స్లో మీరేంటి, వాళ్ళకి ఏం కావాలో చూడండి. ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క నీడ్ ఉంటుంది. ఒక నీడ్లో హాస్పిటల్ ఉంటే బాగుంటుంది ఈ మండలం అనేది. క్లస్టర్స్గా డివైడ్ చేసి దాన్ని డెవలప్ చేసేదానికి ఆధారితంగా ఉండాలి. ఈ 1 మ్యాన్ షోలు 1 మ్యాన్ ఆర్మీలు ఇది పోతే ఇంకో నెక్స్ట్ ఇంటర్వ్యూలో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం మాట్లాడుకోవాలి, ఇదే మాట్లాడుకుంటాం.